you? Okay, fine. Today we are discuss our daily activities from wake up to sleeping on bed. అంటే మీరు ప్రతిరోజు నుంచి రాత్రి పడుకునేదాకా ఏమేమి పనులు చేస్తారో వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సరేనా? పొద్దున్న ఏం చేస్తావమ్మా? ముందు నిద్ర లేస్తాం కదా, కోడి కుక్కర్ స్కూల్ క్లాస్కి వచ్చి పాఠాలు అవి రాసుకుంటాం. తర్వాత అప్పుడు మధ్యాహ్నం అవుతుంది కదా, మధ్యాహ్నం ఏం చేస్తాం? స్కూల్లో ఏం చేస్తాం? భోజనం చేస్తాం, లంచ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ మధ్యాహ్నం క్లాసులకి అటెండ్ అవుతాం. అయ్యాక ఏం చేస్తారు? మధ్యాహ్నం క్లాసుల్లో ఉంటాము. తర్వాత మధ్యాహ్నం క్లాసులు అయిపోయి కొద్దిసేపు ఏం చేస్తాము? ఆడుకుంటారు. తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు? రాసుకుంటారు. మళ్ళా స్నానం చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ రాసుకున్నాక ఏం చేస్తారు? మళ్ళీ భోజనం చేస్తారు, నీళ్లు పోసుకుంటారు. తర్వాత భోజనం చేస్తారు. భోజనం చేసాక ఏం చేస్తారు? నైట్ పడుకుంటాం. అంటే పొద్దున్నే మనము నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేదాకా మనం ప్రతిరోజు ఈ పనులన్నిటినీ చేస్తాం. సరే, నేను మీకు ఇప్పుడు కొన్ని పిక్చర్స్ చూపిస్తా. బొమ్మలు చూడండి. కొన్ని బొమ్మలు చూపించాను కదా, ఈ బొమ్మల్లో చూడండి. వాట్ డస్ ద గర్ల్ డూ ఇన్ దిస్ పిక్చర్? ఈ బొమ్మలో ఈ అమ్మాయి ఏం చేస్తుంది? బొమ్మలో అమ్మాయి వేకింగ్ అప్, వేకప్ ఇన్ ద మార్నింగ్. తర్వాత ఏం చేస్తుంది ఈ అమ్మాయి? ఏం చేస్తుంది? బ్రష్ చేస్తుంది. తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఫుడ్ తింటుంది. తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తుంది? బడికి వెళ్తుంది, క్లాస్కి వెళ్తుంది. క్లాస్కి వెళ్ళిన తర్వాత క్లాస్ లో హాజరయ్యి పాఠాలన్నింటినీ రాసుకుంటుంది. తర్వాత మధ్యాహ్నం అయింది, అప్పుడు ఏం చేస్తున్నారు? లంచ్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం క్లాసుల్లో ఉన్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు? తింటున్నారు. మళ్ళీ భోజనం తింటున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? ఏం చేస్తుంది? పడుకుంటుంది. అంటే ఇవన్నీ మనం డైలీ ప్రతిరోజు ఫ్రమ్ వేకప్ టు స్లీపింగ్ ఆన్ బెడ్, ప్రతిరోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకోబోయేదాకా ఈ పనులన్నిటినీ చేస్తున్నాం. ఈ పిక్చర్స్ అన్ని చూసారు కదా. ఇప్పుడు మనం ఈ పిక్చర్స్ ని ఇందులో అరేంజ్ చేద్దాం. దీన్ని చూసారు ఎప్పుడైనా మీరు? ఏంటిది ఇది? ఏంటిది ఇది? ఏంటిది ఇది? క్లాక్. ఏంటిది ఇది? ఈ క్లాక్ లో చూడండి, మీకేం కనిపిస్తున్నాయి? ఇవి నెంబర్స్. ఫ్రమ్ ఎక్కడి నుంచి? 1 నుంచి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 1 నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి? 12 దాకా ఉన్నాయి. సో ఓకే, మనం ఇలా డైలీ చేసే ఈ యాక్టివిటీస్ ని ఇప్పుడు ఏం చేద్దాము? ఈ పిక్చర్స్ ని ఈ క్లాక్ లో అరేంజ్ చేద్దామా లేదా? ఈ క్లాక్ లో అరేంజ్ చేద్దామా? చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం పొద్దున్నే ఏం చేస్తాం? ముందు నిద్ర లేస్తాం. వేకప్ ఇన్ ద మార్నింగ్. ప్రేరణ, నువ్వు ఎప్పుడు నిద్ర లేస్తావు? ఈ క్లాక్ లో అరేంజ్ చేయి. ఎన్నింటికి లేస్తావు నువ్వు నిద్ర? పెట్టు. 6ంటికి అరేంజ్ చేయి. 6ంటికి పెట్టు. 6ంటికి. ఓకే. ఎన్నింటికి? 6ంటికి. చూడండి, అమ్మాయి పెట్టింది 6ంటికి. ఓకే. ఇప్పుడు బ్రష్ ఎప్పుడు చేస్తావు నువ్వు హనీమా? ఎన్నింటికి? 7కి. ఏం చేసిద్ది అంటే అమ్మాయి 7కి బ్రష్ చేసింది. ఏం చేసిద్ది? 7కి బ్రష్ చేసింది. తర్వాత స్కూల్ కి ఎన్నింటికి వెళ్తావమ్మా నువ్వు? పెట్టు. స్కూల్ కి ఎన్నింటికి వెళ్తావు? తీసుకో, ఈ పిక్చర్ తీసుకో. స్కూల్ కి ఎన్నింటికి వెళ్తావు చెప్పు? బడికి ఎన్నింటికి వెళ్తావు? ప్రేరణ, ఎన్నింటికి వెళ్తాం బడికి? 9. ఇదిగో 9 దగ్గర పెట్టు దీన్ని. 9 దగ్గర పెట్టు. దాని వరకు. ఓకే, వెరీ గుడ్. 9కి
స్కూల్కి వెళ్తాము. ఓకే, మరి ఆటలు ఎప్పుడు ఆడుకుంటారు మీరు? సాయంత్రం ఆటలు ఎన్నింటికి ఆడుకుంటారు? 4ంటికి. సుచరిత ఈ క్లాక్ లో 4 దగ్గర పెట్టు గేమ్స్ ది. అమ్ముళ్ళు కూడా. ఓకే, ఎన్నింటికి? 4ంటికి. 4ంటికి ఏం చేస్తాం మనం? ఆటలు ఆడుకుంటాం. 4ంటికి ఆటలు ఆడుకుంటాం. వెరీ గుడ్. మరి మళ్ళా మనము మీరు ఎన్నింటికి నైట్ ఎన్నింటికి నిద్రపోతావు? ఎన్నింటికి నిద్రపోతావు? నైట్ 10ంటికి నిద్రపోతావా? 10ంటికి ఇక్కడ పెట్టు. ఈ క్లాక్ లో 10ంటికి అరేంజ్ చేయి. ఆ అమ్మాయి 10ంటికి నిద్రపోయిద్ది. ఎన్నింటికి నిద్రపోయిద్ది అంట ఆ అమ్మాయి? 10ంటికి నిద్రపోయిద్ది. 10ంటికి పెట్టమ్మా. ఇది తిప్పు. 10ంటికి. ఎన్నింటికి? 10ంటికి ఆ అమ్మాయి ఏం చేసిద్ది? నిద్రపోయిద్ది. అంటే మనం ఈ విధంగా చూడండి, 6ంటికి ఏం చేస్తాము? నిద్ర చేస్తాము. 7కి ఏం చేస్తాము? బ్రష్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత 8కి ఏం చేస్తాము? టిఫిన్ తింటాము. తర్వాత 9కి ఏం చేస్తాం? స్కూల్కి వెళ్తాము. తర్వాత క్లాస్ కి అటెండ్ అవుతాము. తర్వాత మధ్యాహ్నం 12 అయ్యేసరికి మన స్కూల్లో ఏం చేస్తాం? మనం లంచ్ చేస్తాం. ఏం చేస్తాం? లంచ్ చేస్తాం అన్నమాట. తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత స్కూల్లోనే ఏం చేస్తాం? మనం ఆటలు ఆడుకుంటాం అన్నమాట. ఈ విధంగా మనం పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు ఈ పనులన్నీ మనం డైలీ చేస్తూనే ఉంటాం కదా. ఒకసారి హనీమా, నువ్వు పొద్దున్నే ఎన్నింటికి నిద్ర లేస్తావు? పొద్దున్న ఎన్నింటికి నిద్ర లేస్తావు? చెప్పు, ఎన్నింటికి నిద్ర లేస్తావు? 6 గంటలకి. 6 గంటలకు పెట్టు దాన్ని గడియారంలో. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అమ్మాయి. వెరీ గుడ్. ప్రేరణ, నువ్వెన్నింటికి బ్రష్ చేస్తావు? మార్నింగ్ ఎప్పుడు బ్రష్ చేస్తావు? 7కి. వెరీ గుడ్. క్లాక్ లో పెట్టు 7కి. వెరీ గుడ్. సుచరిత, నువ్వు గేమ్స్ ఎప్పుడు ఆడుకుంటావు? గేమ్స్ ఎప్పుడు ఆడుకుంటావు? 4కి. గేమ్స్ ఎప్పుడు ఆడుకుంటావు? 4కి. పెట్టించులో పెట్టు 4కి. వెరీ గుడ్. గేమ్స్ 4కి ఆడుకుంటాం. ప్రజ్ఞ, స్కూల్లో లంచ్ మనం ఎన్నింటికి చేస్తాము? అరేంజ్ దిస్ పిక్చర్ ఇన్ దిస్ క్లాక్. ఇక్కడికి రా, దగ్గర. ఎన్నింటికి మనం లంచ్ చేస్తాము? చెప్పు. 12కి. ఇప్పుడు 12కి అరేంజ్ చేయి. 12కి అరేంజ్ చేయి దాన్ని. 12కి. 12ంటికి మనం ఏం చేస్తాం? స్కూల్లో భోజనం చేస్తాం కదా. వెరీ గుడ్. ఈ విధంగా మనము మన డైలీ యాక్టివిటీస్ అన్ని టైం ప్రకారమే చేస్తాం. అలా టైం ప్రకారం చేయలేదనుకోండి ఏమవుతుంది? మనం పొద్దున్న చేయాల్సిన పని మధ్యాహ్నం చేయాల్సిన పని సాయంత్రం అలా చేస్తాం కదా. అలా కాకుండా ఒక టైం ప్రకారం చేస్తాం అనుకోండి, మన యాక్టివిటీస్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి. ఇప్పుడు పొద్దున్న చేసే పనులు ఏంటియో చెప్పండి. ఇందులో ఇది తీస్తున్నా నేను. మార్నింగ్ చేసే పనులు ఏమేంటియో చెప్పండి. ఇందులో నిద్ర లేవడం, బ్రష్ చేయటం, టిఫిన్ తినడం, తర్వాత స్కూల్ కి రావడం. ఇవి మనం పొద్దున మార్నింగ్ చేసే పనులు.